హలో హాయ్ అందరికీ, నేను మీ పద్మావికే. ఈ చట్నీ మాత్రం చాలా చాలా బాగా కుదిరిందండి. ఈ చట్నీ ఏంటి అనుకుంటున్నారా? ఇప్పుడు ఈ సీజన్ బట్టి మనకు కొత్తిమీర ఎక్కువగా దొరుకుతుంది. అండ్ పచ్చిమిర్చి, టమాటా, కొంచెం ధనియాలు, జీలకర్ర, సాల్ట్, వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి అయితే చట్నీ అయితే చాలా బాగా కుదిరింది. నువ్వులు, పల్లీలు అస్సలు యాడ్ చేయలేదు. ఇది దోశ పిండి బియ్యంతో చేసింది అనుకుంటారా? అస్సలు కాదండి. ఎంత బాగా వచ్చిందంటే మన దొడ్డు గోధుమ రవ్వ ఉంటుంది కదా, దాంతో అయితే చేశానమాట. సూపర్ అండ్ హెల్దీ అండి. నోట్లో వేసుకుంటే అలా మెల్ట్ అవుతుంది. మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈ దోశ పెంకం నేను తీసుకున్నప్పుడు సీజనింగ్ చేయాలి అని నాకు అస్సలు తెలియదు. మా ప్రిన్సే చెప్పిందంటే, నా కూతురు చెప్పడం వల్ల సీజనింగ్ చేసిన తర్వాత దోశ ఎలా వేస్తే అలా వస్తుంది. ఈ దోశ పెంక ఎన్ని సంవత్సరాలైనా మనకు యూజ్ అవుతుంది. చాలా బాగుంది కూడా. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. ఈ దోశ పిండి ఎలా చేశాను అనేది అయితే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ నేను షార్ట్ వీడియో అయినా ఫుల్ వీడియో అయినా చేస్తాను. ఒక చేయితో ఫోన్ పట్టుకొని ఇంకో చేయితో దోశను వేస్తూ ఉన్నానండి. ఎందుకంటే ఇంకో స్టాండ్ అయితే లేదు, సపోర్ట్ చేసే వాళ్ళు అంతకన్నా లేరు. ముగ్గురు ఉన్నారు, మేస్తారు కానీ సాయం చెయ్యరు. ఇది నా కష్టం అనమాట. చూసారు కదా, ఇలా ఒక్కొక్క దోశ వేసి అయితే మనం తొందరగా అవ్వాలంటే ఇలాంటి ఒక లిడ్ బోర్లించామంటే తొందరగా మనకు దోశ అనేది అయిపోతుంది. టైంను బట్టి షాప్ అయితే క్లోజ్ చేసి పైకి వచ్చారనమాట. ఈవినింగ్ టైం ఏదో ఒకటి తినాలనిపిస్తుంది పిల్లలకు కానీ, ఇంకా స్కూల్ నుంచి రాగానే వాళ్ళ కోసం అయితే అప్పటికప్పుడు చట్నీ వేసి అయితే వేడివేడిగా దోశలు వేసేసాను. ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి కొంచెం వేడిగా తినాలనిపిస్తుంది. నా వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక్క సబ్స్క్రైబ్ చేసి కుదిరితే లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేయండి. ఈ దోశ పిండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఏం లేదు, బియ్యం ప్లేస్లో మన దొడ్డు గోధుమ రవ్వను వేసుకుంటే సరిపోతుంది. నోట్లో వేసుకుంటే మెల్ట్ అయిపోతుందండి. సూపర్ అండి, హెల్దీ, టేస్టీగా అయితే కుదిరింది నాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.